హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే మన టాపిక్ ఏంటంటే యాస్పిరెంట్ చేసే కామన్ మిస్టేక్స్. ఆ కామన్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు, అసలు ఎగ్జామ్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు, ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాస్పిరెంట్స్ కామన్గా చేసేది ఏంటంటే ఒక ప్లాన్ లేకుండా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళ ఎగ్జామ్కి. అలా ప్రిపేర్ అవటం వల్ల ఏం జరుగుతుంది, ఒక ప్లాను పద్ధతి లేకుండా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం మనకే అర్థం కాదు. అప్పుడు ఎగ్జామ్ క్లియర్ ఎలా చేయగలుగుతాం, చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. ఎగ్జామ్ క్లియర్ కాకపోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక ప్లాను, ఒక స్ట్రాటజీ అనేది మీ ప్రిపరేషన్లో ఫాలో అవ్వండి, పెట్టుకోండి. ఒక ప్లాన్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ఎగ్జామ్ క్లియర్ చేయడం అది ఇంకా కష్టమైపోద్ది. సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే ర్యాండమ్గా చదవటం, ఎక్కువ బుక్స్ చదవటం. అలా చదవటం వల్ల ఏం జరిగిద్ది, అందులో ఉన్న కంటెంట్ ఇందులో ఉన్న కంటెంట్ అర్థం కాకుండా పోద్ది. అటు అది రాదు, ఇది రాదు, అటు ఇటు కాకుండా అయిపోద్ది అనమాట మనం చదివేది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మెయింటైన్ వన్ స్టాండర్డ్ బుక్. ఒక స్టాండర్డ్ బుక్నే చదవండి, మల్టిపుల్ టైమ్స్ చదవండి. సో అంతేగాని మనం 4-5 బుక్స్ కొని అలా చదివేసి అంతా నా కాడ ఉంది, నా నాలెడ్జ్ చాలా ఉంది అనుకుంటాం, కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, తెలిసిన ఆన్సర్లు కూడా పిక్ చేయలేం. సో మనం క్లియర్ చేయలేకపోవడానికి ఇది ఒక బ్లండర్ మిస్టేక్ ఇది. సో యాస్పిరెంట్ చేసి ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ చూడరు. సిలబస్ చూడకుండానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, బుక్స్ కొనేస్తారు, యూట్యూబ్లో వీడియో చూసేసి నాకు వచ్చేసింది అనే భ్రమలో ఉంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గో టు సిలబస్. ఫస్ట్ సిలబస్ని చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది సిలబస్ చూడాలి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ టాపిక్స్ వస్తున్నాయి అండ్ ఈ టాపిక్స్ మీద ఎందుకు అడుగుతున్నారు, ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ఎందుకు అడుగుతున్నారు అనేది మనం కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని అనలైజ్ చేయాలి, చదవాలి. సిలబస్ డోంట్ నెగ్లెక్ట్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయటం వల్ల మనకి ఎగ్జామ్లో ఈజీ అవుతుంది, ఆ ప్యాటర్న్ అనేది మనకు అలవాటు అవుతుంది. కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతూ ఉండాలి. యాస్పిరెంట్ చేసి ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఫాలో అవ్వరు. ఆ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ డూ దిస్ అగైన్. ఎందుకంటే మీరు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతే నోటిఫికేషన్ వచ్చిన 1.5 month 2 monthsలో మనకి ఎగ్జామ్స్ పెట్టేస్తారు. అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, ర్యాండమ్గా ఒక 4-5 వీడియోలు చూస్తారు, లేదా 4-5 బుక్స్ చదువుతారు, అయిపోయింది ప్రిపరేషన్, మనం ఎగ్జామ్ కొట్టేస్తాం, క్లియర్ చేసేస్తాం అనే భ్రమలో ఉంటారు. కానీ అది క్లియర్ అవ్వదు. నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపేర్ అవ్వాలి, మనకి తెలియాలి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏందనేది. అది తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపరేషన్లో ఉండాలి, మన ప్రిపరేషన్ అయిపోయి రివిజన్లో ఉండాలి. సో ప్లీజ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మన మైండ్లో ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి, నోటిఫికేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా. యాస్పిరెంట్ చేసి ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే అదర్స్తో కంపేర్ చేసుకుంటారు. అదర్స్తో ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో అప్పుడే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది, మన మీద ఉన్న మనకి నమ్మకం పోతుంది. అలా చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. మనకంటే ఎవరు ఎక్కువ కాదు, మనకంటే ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే, అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళమే. కొంతమందికి త్వరగా క్లియర్ అవుతుంది, కొంతమందికి లేట్గా క్లియర్ అవుతుంది, కొంతమంది త్వరగా జాబ్ వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. సో అంతేగాని ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకే ఉంటుంది, ఎవరి స్టడీ వాళ్ళదే. ఓకేనా. అలా కంపేర్ చేసుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ మనకి దెబ్బతింటుంది, ఎదుటి వాళ్ళకి ఏం కాదు. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిస్ట్రాక్షన్స్. మన మోస్ట్గా డిస్ట్రాక్ట్ చేసే మన దగ్గర ఉంటుంది ఏంటి, మొబైల్ డిస్ట్రాక్షన్ వల్ల మనకి ఏమైంది, టైం వేస్ట్ అవుతుంది. రీల్స్ చూస్తాము, మూవీస్ చూస్తాము, లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ లైఫే ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు కదండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మోస్ట్లీ ఫోన్ అవాయిడ్ చేయండి. ఎప్పుడు వైల్ మనం స్టడీ చేస్తున్నప్పుడు, ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మొబైల్ని అవాయిడ్ చేయటం మనకు చాలా మంచిది. సో ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజ్ వస్తూ ఉంటాయి,
సో ప్లీజ్ కానీ మీ స్టడీ టైంలో ఫోన్ని అవాయిడ్ చేయండి. పక్క రూమ్లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా ఇంకేదైనా చేయండి. అంతే తప్ప మీ స్టడీ టైంలో మీ మొబైల్ మీ దగ్గర ఉండకూడదు. ఉండటం వల్ల మీ స్టడీకే ఎఫెక్ట్ పడుతుంది అది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ అవాయిడ్ మొబైల్. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ క్లియర్ అవుతుందా లేదా, మనకు జాబ్ వస్తుందా లేదా, అసలు మన ఎగ్జామ్ పాస్ అవుతామా లేదా అనే దాని గురించి ఆలోచించమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది లైఫ్లో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. మనం డైలీ కన్సిస్టెంట్గా ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో అప్పుడే వస్తుంది మనకి. అంతేగాని మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడే నాకు సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తే మటుకి అది ప్రాబ్లం అయిపోతుంది. మీ ప్రిపరేషన్కి అది ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ డూ దిస్ అగైన్. ట్రై టు అండర్స్టాండ్. సక్సెస్ కోసం మీరు ఆలోచించమాకండి. ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ నిరంతరం చేస్తారో, కన్సిస్టెంట్గా మీ డైలీ టైం టేబుల్ని ఫాలో అవుతారో, దాన్ని బట్టి మీ సక్సెస్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం యాస్పిరెంట్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ గురించి, మోస్ట్ ఇంపార్టెంట్ అవి కంపల్సరీ మీకు తెలుసుకోవాలి. అవి ఎప్పుడైతే తెలుసుకుంటారో అవి మీరు చేయకుండా ఉంటారు, మీ ఎగ్జామ్కి మీరు రీచ్ అవుతారు, మీరు ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. మిస్టేక్స్ అనేవి ఎప్పుడైనా అవాయిడ్ చేయడం నేర్చుకోండి. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మెయిన్ టాప్ మోస్ట్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ.